లేదు. త్రిముఖ పోటీలో త్రిశంకు శాసనసభ కూడా ఏర్పడవచ్చున్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ త్రిశంకు శాసనసభ ఏర్పడితే మీ మద్దతు ఎవరి వైపు ఉంటుంది? ఎవరితో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు? ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆసిలేషన్ లేదు. చాలా క్లియర్గా ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లో సుస్థిరమైనటువంటి అధికారం ఇచ్చారు, ఒక స్టెబిలిటీ ఇచ్చారు. రేపు కూడా చాలా క్లియర్గా మాకు నమ్మకం ఉంది. ఒక క్లియర్ మ్యాండేట్ ఇస్తున్నారు, దాంట్లో అనుమానం లేదు. 100% ఈ మహాకూటమిని బలపరుస్తారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా బయట పోతే వీళ్ళు సమర్థులు, ఏమైనా చేయగలుగుతారనే గౌరవం ఉండేది, మనకు గుర్తింపు ఉండేది. ఈరోజు తెలుగువాడు ఎక్కడన్నా పోతే వీళ్ళు ఎప్పుడు మోసం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు అని ఒక కంట కనిపెట్టడమే కాకుండా మనల్ని చులకనగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం తెలుగు ప్రజలు కాదు, తెలుగు జాతి కాదు, ఒక్క ముఖ్యమంత్రి యొక్క అవినీతి వల్ల, ఈ ముఖ్యమంత్రి ఆశ వల్ల, డబ్బుల పట్ల వ్యామోహం వల్ల ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని మళ్ళీ పెంచుకోవాలి. ఆ విశ్వసనీయత రావాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం పార్టీ రావాలి. ఇంత మునుపు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంది. ఆ విధంగా గుర్తింపు రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తే కొంతవరకు దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా సమయం పడుతుంది. వీరు చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే ఎన్ని జీవోలు ఇచ్చారో, ఎన్ని ఆస్తులు కొట్టేశారో, ఎక్కడ ఏముందో ఎవరికి తెలియని పరిస్థితి, ఎన్ని ఫైల్స్ డిస్ట్రాయ్ చేశారో కూడా తెలియని పరిస్థితి, సాక్ష్యాధారాలు లేకుండా చేసే పరిస్థితి. ఎందుకంటే ఒక విషయం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్తూ గౌరవ వెంకటరెడ్డి కేసులో నేను ఫైలు చూడకుండా చదవకుండా సంతకం పెట్టానని చెప్పిన ముఖ్యమంత్రిన, అదే మాదిరిగా ఏదైతే ఈ మీడియా పైన ఆంక్షలు పెడితే ఒక జీవో తీసుకొస్తే నాకు తెలియదు, నేను చేయలేదని చెప్పి ఎంక్వైరీకి వేసి బయట పోయి వేస్తే తప్పేంటని అడిగిన ముఖ్యమంత్రి. ఇవన్నీ చూసినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ఎవరైతే ఒక ఎమ్మెల్యేగా ఉండి పరిటాల రవీందర్ని పార్టీ ఆఫీసులో మీటింగ్ జరుగుతూ ఉంటే అతి దారుణంగా చంపేశారు. ఆయన ప్రాణాన్ని కాపాడమని రాజ్యాంగ నేతలందరినీ మీరు చూస్తే గవర్నర్ అడిగాం, స్పీకర్ని అడిగాం, ప్రధానమంత్రిని అడిగాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడిగాం, చీఫ్ మినిస్టర్ చెప్పాం, అసెంబ్లీలో పోరాడాం. అతన్ని పార్టీ ఆఫీసులో చంపేశారు. ఆయన చంపిన వ్యక్తి వాస్తవాలు బయట చెప్తాడని మొద్దు సీనుని జైల్లో చంపించారు. అంటే ఇంకా ఫైల్స్ ఏ విధంగా ఉంటాయో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భీమరావు బాడా చూశారు, 90 సంవత్సరాల నుంచి కాపురం ఉండే ఒక పేదవాళ్ళ గుడిసెల్ని ప్రొక్లైన్స్ పెట్టి దారుణంగా కూలగొట్టి అవన్నీ కూడా వీళ్ళ పార్టీ ఆఫీస్ కోసం కట్టాలంటారు. 10 ఎకరాలు పక్కన తీసుకున్నారు. గాంధీ భవన్ విశాలమైన జాగాలో ఉంది, ఉన్నా కూడా పక్కన పేదవాడు ఉండకూడదనే అహంభావంతో వాళ్ళ ఇండ్లు కొట్టించే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, పేదవాళ్ళ ఇండ్లకు రక్షణ లేదు, ఆడపడుచుల శీలానికి రక్షణ లేదు, పేదవాడ రైతు భూమికి నష్టం లేదు, ఇది ఏమాత్రం కూడా ఇది లేని పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళు ఏమి చేసినా జరిగిపోతుందని ఒక అహంభావంతో ఉన్నారు, ధీమాతో ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం, ఇది మంచిది కూడా కాదు. చంద్రబాబు గారు, మహాకూటమి మీద ప్రజల విశ్వాసం పెరుగుతుందని మీరు చెప్తున్నారు, కానీ మహాకూటమిలో ఉన్న పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న వార్తలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో మహాకూటమిలో పార్టీలు ఏకాభిప్రాయంతో లేవన్న విషయానికి మీరు ఎట్లా స్పందిస్తారు? ఆ విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడే కాదు 2004లో కూడా ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం కొన్ని పార్టీలు మార్పులు చేర్పులు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం. ఈరోజు కూడా మార్చుకొని మేము ముందుకు రావడం జరిగింది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈ పార్టీలు 4 పార్టీలు ఉన్నాయో మేమంతా కూడా ఒక్కొక్క పార్టీకి సంబంధించి వాళ్ళు ఇది ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టుకుంటాం. రేపు అవసరమైతే అందరం కలిసి పనిచేస్తాం. అదే మరి కొన్ని పార్టీలు అందరూ కలిసి తెలంగాణ విషయంలో చాలా స్పష్టత ఉంది. తెలుగుదేశానికి ఉంది, టీఆర్ఎస్కి ఉంది, సిపిఐకి ఉంది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా చాలాసార్లు సిపిఎం కూడా మాట్లాడింది. అనేక విషయాల్లో వీళ్ళు ముందుకు పోయారు. ఇంకో పక్కన చూస్తే మేము వద్దన్న కౌన్సిల్ ఇచ్చారు. రేపు వీళ్ళు కానీ ఇచ్చుంటే ఇప్పటివరకు ఇచ్చుంటే మేము అడ్డం పడేవాళ్ళం కాదు. కానీ వీళ్ళు కావాలని చెప్పి మభ్యడం కోసం, కావాలని చెప్పి రెచ్చగొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని చాలా స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు కొన్ని విషయాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు విభేదాలను వాస్తవం, కానీ కన్సెన్సస్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోతాం. కానీ మహాకూటమి అంటేనే అవకాశవాద కూటమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అవకాశవాద కూటమి అన్న ఆరోపణకి మీ సమాధానం ఏంటి? నేను ఒకటే అడుగుతున్నాను, 2004లో మీరు పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు కూడా మీరు అవకాశవాదం అని, అవకాశం కోసమే పెట్టామని మీరు అనుకుంటున్నారా? ఆ రోజు అవకాశం కోసమే పెట్టాం, అవకాశవాద రాజకీయాలు చేశామంటే నేను మాట్లాడేది ఏమి ఉండదు.
ఆ రోజు మీరు చేసింది పవిత్రమైన కూటమి, పవిత్రమైన పొత్తు. ఈరోజు మేము పొత్తు పెట్టుకుంటే ఇది అపవిత్రం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు ఈ రోజు చేసింది పొత్తులు పెట్టుకొని అందరినీ మోసం చేశారు. ఒకరిని కాదు, అన్ని వర్గాల్ని మోసం చేశారు. మీరు మోసం చేయడం మీ సొంత హక్కు అనుకుంటున్నారు. మీరు మోసం ఎల్లప్పుడూ అందరినీ చేయలేం. ఏ రోజైతే మహాకూటమి ఏర్పడిందో ఆ రోజే మహాకూటమి అధికారం రావడం ఖాయమనే ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు, మమ్మల్ని గురించి విమర్శిస్తున్నారు. ఇది అవకాశవాద రాజకీయం. ఈ మహాకూటమి కోట్లు రావు, సీట్లు రావంటే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారు? అనునిత్యం మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అన్ని మీటింగ్లో మమ్మల్ని గురించే మాట్లాడుతున్నారు? మీరు బెంబేలెత్తారు, భయపడిపోతున్నారు. మీరు చేసిన తప్పులకి ఏం జరుగుతుందో కూడా ఓసారి భయం వస్తూ ఉంది. అందుకే రాత్రుల్లో కూడా మీకు నిద్ర రావడం లేదు. దాని పర్యవసానమే మా మీద ఎదురుదాడులు, మా మీద కేసులు, మా మీద విమర్శలు.